మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మీరు గమనించి ఉంటారో లేదో కానీ ఈ ద్రావిడవాదం అన్నది ఒక వేర్పాటువాద ఉద్యమంలా తయారవుతుంది. గుర్తుందిగా, ఆ మధ్యన ఉదయనిధి స్టాలిన్ హిందూ మతంపై ఏం మాట్లాడాడో. ఇప్పుడు హిందీ భాష మాట్లాడే వాళ్ళ మీద అదేవిధంగా దయానిధి మారన్ దాడి మొదలుపెట్టాడు. படிச்சுட்டு நல்ல ஆங்கிலம் தெரிந்த காரணம்லாம் நீங்க ஐடி கம்பெனியில் கை நிறைய சம்பளம் வாங்குறாங்க. இல்லாட்டி பாருங்க ஹிந்தின்னாங்களே, உங்களுக்கு நல்லா தெரியும். இன்னைக்கு பில்டிங் கட்டுறது யாருங்க? இன்னைக்கு பாருங்க எல்லா வேலையும் வந்து யூபியில ஹிந்தி மட்டும் படிக்கிறவன் தான், பீகார்ல ஹிந்தி மட்டும் படிக்கிறவன் இங்க வந்து தமிழை கத்துக்கிட்டு இன்னைக்கு நம்ம வீடு கட்டி தரான், சாலையை பிறக்கிறான், கக்கூஸ் கழுவுறான். இதாங்க ஹிந்தி படிச்சாங்க. ఈయన దయానిధి మారన్ డిఎంకే ఎంపీ, మీకు తెలుసు కదా. ఏమంటున్నాడంటే వీళ్ళ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుని దేశమంతా విస్తరించి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెలగబెడుతున్నారట. అదే ఉత్తరప్రదేశ్, బీహారు వాళ్ళు కేవలం హిందీయే నేర్చుకుని తమిళనాడు వచ్చి ఇక్కడ తమిళ నేర్చుకుని రోడ్లు ఓడవటం, దొడ్లు గడగటం, ఆ పనులు మాత్రమే చేస్తున్నారట. మరి దీన్నే కదా కండకావరం అంటారు. ఏంటి, తమిళనాడు వచ్చే ప్రతి బీహారీ, అట్లాగే ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి, వీళ్ళందరూ పాకీదొట్లు కడుగుతున్నారా? మరి తమిళనాడు నుంచి దేశంలోని నలు మూలలకు పెడుతున్న తమిళియన్స్ సంగతి ఏంటి? వాళ్ళు అన్ని చోట్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలే చేస్తున్నారా? చెవిలో పువ్వు ఉన్నవాడు ఎవడన్నా ఉంటే అడిగి చెప్పాలి ఈ మాట. ఒక దేశం లేదా ఒక రాష్ట్రం నుంచి బయటకు వృత్తి కోసం వెళ్ళిన వాడు రకరకాల మనుషులు ఉంటారు. హై లెవెల్ పోస్టులు చేసేవాడు ఉంటాడు, చప్రాసి పనులు చేసేవాడు కూడా ఉంటాడు. ఏమన్నా చెప్పేది ఎలాగుందంటే ప్రతి తమిళియన్ను కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేస్తున్నారు అన్నట్టు చెబుతున్నాడు. ఇంతకీ తమిళనాడులో లిటరసీ రేట్ ఎంత ఉంది? 100% అయితే లేదు కదా. అయినా సారు గారు ఒక్కటి మర్చిపోయారు. ఆ యూపీ వాళ్ళు, బీహారీ వాళ్ళే గనక నీ తమిళనాడులో లేకపోయి ఉంటే మీరు బతకగలరా? వాళ్ళు చేసే పనులు మీ తమిళియన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు మా తెలుగోళ్ళు, కన్నడం వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు పందేరాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు పంచిపెడుతూ ఉంటే వాళ్ళు సుఖం మరిగి పనులు చేయడం మానేశారు. పనులు చెయ్యాలన్నా విపరీతమైన రేట్లు పెంచేశారు. ఆ చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వాళ్ళు లేకపోయి ఉంటే మరి మీ చెన్నై నగరంలోనూ, మీ తమిళనాడులోని మిగిలిన గ్రామాలు, పల్లెటూళ్ళలోనూ మరి ఆ పనులు ఎవరు చేస్తారు? మీ మేనల్లుళ్ళ, మీ మేనమామలా? ఈరోజు మన దగ్గర సొమ్ము ఉంది కదా అని ఎవడిని పడితే అన్ని తక్కువ చేసి చూడకూడదు. అట్టా చూస్తే నువ్వే రేపు ఆ స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు రావచ్చు. పైగా మీ తమిళనాడులో మన పెరియర్ దుకాణం మూసేసే రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.